రావడం ఇదంతా ఎలా అనిపిస్తుంది? జస్ట్ ఒక 2 hours బ్యాకే తెలిసిందండి, అంటే ఒక నేషనల్ అవార్డు రావడం అన్నది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మూమెంట్ మాకు. అంటే మేము అభిషేక్ అగర్వాల్ కలిసి తీసిన సినిమా ఇది. సో అభిషేక్ ఇది 2nd అవార్డు అండ్ మా సంస్థకి 1st అవార్డు. కార్తికేయ 2 స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నిఖిల్, ఆయన చందు మొండెటిని మాకు పరిచయం చేయడము, చందు మొండెటి గారు కార్తికేయ రైట్స్ని మాకు తీసుకొచ్చి కార్తికేయ 2 చేయడము. సో తీసిన రోజు ఇది ఒక మంచి సినిమా అని తెలుసు. ఆ సినిమాని తిరుపతిలో ముహూర్తం స్టార్ట్ చేసినాము. ఆ రోజు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్కే ఒక ఎక్స్ట్రాడినరీ రికగ్నిషన్ వచ్చింది. బట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకు ఇట్ వెంట్ వే బియాండ్ ఎక్స్పెక్టేషన్. అంటే ఒక 100 స్క్రీన్స్లో మేము హిందీలో నార్త్లో రిలీజ్ చేసినప్పుడు అది వితిన్ 2 days 2000 స్క్రీన్స్కి వెళ్ళడం, కానీ పాన్ ఇండియాగా మూవీగా రికగ్నైజ్ అవ్వడము. సో తర్వాత అంటే వేరియస్ ప్లాట్ఫామ్స్లో దీన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళ ఒక మైల్ స్టోన్ అవార్డు రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇందాకే చందుతో మాట్లాడడం, ఏ డేట్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సెలబ్రేషన్కు విల్ సూన్ అనౌన్స్ వితిన్ ఎ వీక్ విల్ సెలబ్రేట్ ఇన్ ఎ బిగ్ వే. సో డెఫినెట్గా ఈ సినిమా ఇంత పెద్దగా అవడానికి మెయిన్ రీజన్ ఆడియన్స్ అండి. ఈ సినిమాని ఆదరించి ఇంతలా తీసుకెళ్ళడానికి వి థ్యాంక్ దెమ్ ఎ లాట్. అండ్ ఫైనలీ జ్యూరీ ఫర్ సెలెక్టింగ్ దిస్ మూవీ, వెరీ బిగ్ థ్యాంక్ టు ఆల్ ద జ్యూరీ అండి.